హాయ్ అండి. వెల్కమ్ టు క్రియేటివ్ అకాడమీ యూట్యూబ్ క్లాసెస్. మనం ఈరోజు ఎంఎస్ వర్డ్లో ఉన్నటువంటి ఇన్సర్ట్ ట్యాబ్ గురించి తెలుసుకుందాం. ఈ ఇన్సర్ట్ ట్యాబ్లో డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. పేజెస్, టేబుల్స్, ఇలిస్ట్రేషన్స్, మీడియా, లింక్స్, కామెంట్స్, హెడర్ అండ్ ఫుటర్, టెక్స్ట్ అండ్ సింబల్స్. ఈరోజు ఈ గ్రూప్లో ఉండేటువంటి ప్రతి గ్రూప్లో ఉండేటువంటి అన్ని ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. మొదటిగా కవర్ పేజ్. ఈ కవర్ పేజీలో మనం ఏదైతే డాక్యుమెంట్లో ఫస్ట్ పేజ్ ఉంటుందో ఆ ఫస్ట్ పేజ్కి మనం ఏవైతే అట్రాక్టివ్ డిజైన్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయో ఏదైనా డిజైన్ సెట్ చేసుకోవాలి. సపోజ్ నేను ఈరోజు డేట్ 11/8/2024. డాక్యుమెంట్ టైటిల్ ఇన్సర్ట్ ట్యాబ్, right? Document subtitles, options, right? So this will become my first page అంట. అట్రాక్టివ్ గా ఫస్ట్ పేజ్ ఏదైతే ఉందో ఆ అట్రాక్టివ్ గా ఫస్ట్ పేజ్ నేను డిజైన్ చేయడానికి ఏం వాడతాను? ఈ కవర్ పేజ్ అనేటువంటి షార్ట్ కట్ నేను వాడతాను అనమాట. రైట్ నౌ నెక్స్ట్ ఆప్షన్, ఇంకా యూజర్ ఏంటి, కంపెనీ ఏంటి, డీటెయిల్స్ అన్ని కూడా ఫస్ట్ పేజ్ అట్రాక్టివ్ చేయడానికి వాడతాను. తర్వాత నార్మల్గా కవర్ పేజ్ తర్వాత దాని బ్యాక్ సైడ్ ఏదైతే పేజ్ ఉంటుందో దాన్ని నార్మల్గా మనం వదిలేస్తామన్న బ్లాంక్ పేజ్ పెట్టేస్తాం. ఏదైతే పేజ్ బ్లాంక్గా వదిలేద్దాం అనుకుంటున్నామో, దాంట్లో ఏం రాయొద్దు అనుకుంటున్నామో బ్లాంక్ పేజ్ తీసేసుకుందాం. రైట్? సపోజ్ దీంట్లో నేను చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ రాస్తున్నాను. సపోజ్ నేనేం రాస్తున్నాను, దిస్ ఈజ్ ఏ మెటీరియల్ ఆన్ ఇన్సర్ట్ ట్యాబ్. నేను ఇంకా దీంట్లో ఈ పేజ్లో ఇంకేమి రాయకూడదు అనుకున్నాను. ఇదే పేజ్ యొక్క ఎండింగ్ పాయింట్. వెన్ ఐ నో దట్ దిస్ ఈస్ ద ఎండింగ్ పాయింట్, ఎప్పుడైతే నాకు ఈ పేజ్లో ఇదే ఎండింగ్ పాయింట్ అని తెలుస్తుందో ఆటోమేటిక్గా నేను ఏం చేస్తాను, పేజ్ బ్రేక్ వెళ్ళిపోయాను. అంటే ఏంటి, ఆ పేజ్ యొక్క ఎండింగ్ పాయింట్ని చెప్పడాన్ని ఏమంటాం, పేజ్ బ్రేక్ అని చెప్తాం. ఇంకా మనం నార్మల్గా అయితే ఏం చేయాలి, ఇక్కడ కర్సర్ ప్లేస్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తూ వెళ్ళాలి నెక్స్ట్ పేజ్కి వెళ్ళేంత వరకు. అలా కాకుండా ఆ పేజ్ యొక్క ఎండింగ్ పాయింట్ ఒక పర్టికులర్ లొకేషన్లో మనకు ఉంది అని తెలిసినప్పుడు అక్కడ నుంచి ఆటోమేటిక్గా నెక్స్ట్ పేజ్కి వెళ్ళడానికి మనం ఏం వాడతామంటే పేజ్ బ్రేక్ అనే దాన్ని వాడతాం. ఇలా మనం నెక్స్ట్ పేజ్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం. టేబుల్, ఏవైతే రోస్ అండ్ కాలమ్స్లో ఇలా ఎన్ని రోస్ కావాలంటే అన్ని రోస్, ఎన్ని కాలమ్స్, 10/8 వరకు, 8 కాలమ్స్, రైట్, 10 కాలమ్స్ 8 రోస్ వరకు, 10 కాలమ్స్ 8 రోస్ వరకు మనం టేబుల్ ఆటోమేటిక్గా ఈ గ్రిడ్ సెలెక్ట్ చేసుకోవడం, ఇంకేం లేదు. గ్రిడ్లో మనం ఎన్ని బాక్స్లు అయితే సెలెక్ట్ చేసుకుంటామో దాని ప్రకారం ఆ డైమెన్షన్లో మనకి టేబుల్ క్రియేట్ అవుతుంది. మ్యాక్సిమం 10/8 టేబుల్ వరకు డైరెక్ట్గా మనం ఇలా తీసేసుకోవచ్చు. ఇదొక మోడల్. తర్వాత ఇన్సర్ట్ టేబుల్, ఎన్ని కాలమ్స్ కావాలి, ఎన్ని రోస్ కావాలి. ఫిక్స్డ్ కాలం పెడతా, ఆటో తీసుకున్నాం. ఫిక్స్డ్ కాలం పెడితే ఏం తీసుకున్నాం, ఆటో తీసుకున్నాం. ఇంకేమున్నాయి ఆప్షన్స్, మనం ఏది కావాలంటే ఆప్షన్ పెట్టి జనరల్గా ఆటోనే పెట్టుకుంటాం. ఆటో ఫిట్ టు కంటెంట్స్ బెటర్, ఇంకా బెటర్గా ఏంటంటే మనం కంటెంట్ టైప్ చేసే కొద్దీ ఎక్కువ కంటెంట్ టైప్ చేస్తే సెల్ పెద్దది అవుతుంది, తక్కువ ఉంటే తక్కువ అవుతుంది. రైట్? ఆటో ఫిట్ టు కంటెంట్స్ ఎలా కావాలంటే ఎలా పెట్టుకోవచ్చు. ఫిక్స్డ్ కావాలా, ఆటో ఫిట్ కావాలా, కంటెంట్ బేస్ చేసుకొని. ఎన్ని తీసుకున్నాను, 5 కాలమ్స్ 2 రోస్. నేను కంటెంట్ టైప్ చేసే కొద్దీ ఏమవుతుంది, సెల్ సైజు పెరుగుతూ వెళ్ళిపోతుంది. రైట్? నెక్స్ట్ కాలంలోకి వెళ్ళాలంటే నేను ఏం టైప్ చేయాలి, ట్యాప్ ప్రెస్ చేస్తే చాలు నెక్స్ట్ లోకి వెళ్ళిపోతాను. సార్ ఏంటి సార్ మరి ఇన్ని తక్కువ తీసుకున్నారు, నెక్స్ట్ రో కావాలంటే చాలా కష్టం కదా అంటే, జస్ట్ ట్యాబ్ మీరు ప్రెస్ చేస్తూ వెళ్ళిపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా నెక్స్ట్ రో వచ్చేస్తుంది. ఎన్ని కావాలంటే మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇలా మనం వీటిని ఇంకా డ్రాగ్ చేసుకుని కూడా పెద్దవి చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా మనం డ్రాగ్ చేసుకుని కూడా వీటి సైజులు పెద్దవి చేసుకోవాలంటే పెద్దవి చేసుకోవచ్చు. ఇలా కూడా మనకు ఆప్షన్స్. రైట్? నెక్స్ట్ ఇది ఒక మోడల్. తర్వాత ఏముంది చూడండి, నెక్స్ట్ మోడల్ ఏముందో చూద్దాం. ఇన్సర్ట్లో టేబుల్, డ్రా టేబుల్. నాకు నచ్చిన విధంగా నేను టేబుల్ డ్రా చేసుకోవచ్చు. ఫస్ట్ ఏం చేస్తాను, అవుట్ లైన్ డ్రా చేస్తాను. తర్వాత నాకు నచ్చిన విధంగా ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్, ఎన్ని రోస్ కావాలంటే అన్ని రోస్ నేను డ్రా చేసుకుంటూ వెళ్ళొచ్చు.
ఈ ఆప్షన్ ఏమంటున్నా డ్రా టేబుల్ అంటున్నా. తర్వాత మనకి ఏముంది ఎక్సెల్ స్ప్రెడ్ షీట్. సార్ నేను ఫార్ములాస్ అవన్నీ ఉంటాయి, ఎక్సెల్ స్ప్రెడ్ షీటే ఇన్సర్ట్ చేస్తాను సార్ డైరెక్ట్ అంటే ఎక్సెల్ స్ప్రెడ్ షీటే ఒక టేబుల్ లాగా ఇన్సర్ట్ అయిపోతుంది. మీరు దాంట్లో ఫార్ములాస్ అవన్నీ కూడా వర్క్ అవుతాయి. ఇలా చేయాలంటే ఎక్సెల్ ఇన్సర్ట్ చేయాలంటే మనం ఇలా చేయొచ్చు. ఇది ఎక్సెల్ స్ప్రెడ్ షీట్. ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేసేస్తున్నా. రైట్, నెక్స్ట్ క్విక్ టేబుల్స్. ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఏదైనా ఇక్కడ ఉన్నటువంటి టేబుల్ ఫార్మాట్స్ లో ఏమైనా టేబుల్స్ కావాలంటే అలా టెంప్లెట్స్ ద్వారా ఏదైనా టేబుల్ క్రియేట్ చేయాలంటే టేబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా మనకి డిఫరెంట్ వేస్ లో మనం డాక్యుమెంట్ లో టేబుల్ అనేది ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. తర్వాత మనకి పిక్చర్, ఏవైతే పిక్చర్స్ ఈ డివైస్ లో ఉన్నటువంటి పిక్చర్స్, ఏ పిక్చర్స్ ఉంటే ఆ పిక్చర్ నేను ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. రైట్, తర్వాత మనకి అలానే కాకుండా డివైస్ లో స్టాక్ ఇమేజెస్ లో ఏదైనా పిక్చర్ ఉంటే మనం సెర్చ్ చేసేసి ఆ స్టాక్ ఇమేజ్ లో ఉన్నటువంటి పిక్చర్స్ అన్ని కూడా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నెట్ కనెక్ట్ అయినప్పుడు ఈ స్టాక్ ఇమేజెస్ కూడా కనెక్ట్ అవుతాయి. అలానే ఆన్లైన్ పిక్చర్స్ ఏదైనా కావాలంటే ఏదైనా ఫ్లేవర్స్ ఇలాంటివన్నీ కూడా ఆన్లైన్ పిక్చర్స్ కూడా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. రైట్, సమ్ యానిమేషన్స్ కావాలంటే యానిమేషన్స్, ఏవైతే ఆన్లైన్లో నీకు కావాలో అవన్నీ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ షేప్స్, ఏ షేప్ కావాలంటే ఆ షేప్ సెలెక్ట్ చేయడం, ఆ షేప్ డ్రా చేయడం. రైట్, ఇది మనం ఇంకా ఆ షేప్ని ఎడిట్ చేయాలంటే మనం ఆ షేప్ని సెలెక్ట్ చేసుకొని దాని యొక్క డైమెన్షన్స్ కూడా, పాయింట్స్ కూడా మనం ఏం చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు. ఏ పాయింట్ కావాలంటే ఆ పాయింట్ మనం ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ ఆప్షన్స్. ఎప్పుడైతే మనం షేప్ ఇన్సర్ట్ చేస్తామో షేప్ ఫార్మేట్ వస్తుంది, ఎప్పుడైతే పిక్చర్ ఇన్సర్ట్ చేస్తామో పిక్చర్ ఫార్మేట్ వస్తుంది. దాంట్లో డిఫరెంట్ దానికి సంబంధించినటువంటి ఆప్షన్స్ అన్ని కూడా అవైలబుల్గా ఉంటాయి. రైట్, తర్వాత మనకి ఐకాన్స్ అని ఉంది. ఈ ఐకాన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఐకాన్స్ ఏమైనా కావాలంటే లేటెస్ట్ వెర్షన్స్ లో ఈ ఆప్షన్స్ అని ఉన్నాయి. ఈ ఐకాన్స్ ఏమైనా ఐకాన్స్ కావాలంటే ఐకాన్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకొని ఈజీగా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ ఐకాన్స్ ఏవే 3D మోడల్స్. ఏనా 3D మోడల్స్ మనం చెప్పుకున్నాం కదా, జిఐఎఫ్లు పెట్టుకోవచ్చు. 3D మోడల్స్ కావాలి, ఎలాంటి 3D మోడల్స్ కావాలి, ఇవన్నీ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ 3D మోడల్స్. నాకు ఏది కావాలంటే ఆ 3D మోడల్ మనం తీసుకోవచ్చు. ఇప్పుడు హోమ్ డెకార్కి సంబంధించి. రైట్, నెక్స్ట్ 3D షేప్స్ కావాలంటే 3D షేప్స్, ఏ షేప్ కావాలంటే ఆ షేప్ తీసుకోవచ్చు. రైట్, సో 3D షేప్. యానిమేటెడ్ మోడల్స్ ఏమైనా ఉన్నాయా, దీన్ని సెలెక్ట్ చేద్దాం. సో ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ 3D మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్సర్ట్ చేయడానికి 3D మోడల్స్ ఆప్షన్ ఉంటుంది. మీరు అక్కడ సెర్చ్ చేసేసి 3D మోడల్స్ లో ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ మీరు సెర్చ్ కూడా చేయొచ్చు అనమాట. అవైలబుల్గా ఉందా లేదా. కార్ కుట్టాను నేను ఇప్పుడు, ఈ కార్స్ అన్నీ ఉన్నాయి. రైట్, ఏ కార్ కావాలంటే ఆ కార్. సో ఇలా ఏ మోడల్స్ కావాలంటే ఆ మోడల్స్ అన్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇలా 3D మోడల్స్. తర్వాత స్మార్ట్ ఆర్ట్, ఏదైనా డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ కావాలి, మన కొంత దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్కి డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ కావాలంటే డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్కి ఏం చేస్తాం, ఇలా మనం స్మార్ట్ ఆర్ట్ అనేది ఇన్సర్ట్ చేసేస్తాం. నెక్స్ట్ చార్ట్, ఏ టైప్ ఆఫ్ చార్ట్ కావాలంటే ఆ టైప్ ఆఫ్ చార్ట్. దీనికి డేటా ఎడిట్ చేసుకోవాలంటే డేటా ఆటోమేటిక్గా మనకి ఇక్కడ డేటా వచ్చేస్తుంది. డేటా మనం ఎడిట్ చేసే కొద్ది కేటగిరీ 1, ఇక్కడ మీరు ఏదో ఒకటి తీసుకోవచ్చు కేటగిరీ. ఏదైతే డేటా ఇచ్చానో డేటా అప్డేట్ చేశానో ఆ డేటా బేస్ చేసుకొని ఆటోమేటిక్గా మనకి ఇలా హైలైట్ అయిపోతుంది. రైట్, మనం చేంజెస్ కూడా చేసుకోవచ్చు. రైట్ క్లిక్ కొట్టి కావాలంటే ఎడిట్ డేటా క్లిక్ చేసినా కూడా మనం డేటాని ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకా వీటి మీద ఏదైనా చేంజెస్ చేయాలంటే ఈ చేంజెస్ కూడా చేసుకోవచ్చు. రైట్, దీని మీద మనం రైట్ క్లిక్ చేసి సో చేంజ్ చార్ట్ టైప్, ఎడిట్ డేటా, యాడ్ మైనర్ గ్రిడ్ లైన్స్, ఫార్మాట్ మేజర్ గ్రిడ్ లైన్స్. సో ట్రాన్స్పరెన్సీ లెవెల్ ఎంత ఉండాలి. రైట్, నెక్స్ట్ సాలిడ్ లైనా నో లైనా. రైట్, అలానే గ్రేడియంట్ లైనా ఆటోమేటిక్గా, ఇలాంటివన్నీ కూడా మనం ఎట్లా ఇవ్వచ్చు అంటే ఫార్మాట్ మేజర్ గ్రిడ్ లైన్స్. దీన్ని క్లిక్ చేయడం, దీనికి సంబంధించిన ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆప్షన్స్ మనం క్లిక్ చేసి మనం చేంజ్ చేయొచ్చు అనమాట. రైట్, నెక్స్ట్ ఇక్కడ ఆటోమేటిక్గా చార్ట్ ఇన్సర్ట్ చేయగానే చార్ట్కి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ వస్తే వాటిలో మీకు ఏ టైప్ ఆఫ్ చార్ట్ కావాలంటే
ఏ టైప్ ఆఫ్ మోడల్ కావాలంటే ఆ టైప్ ఆఫ్ మోడల్, ప్రీడిఫైన్డ్ స్టైల్స్ ఉంటాయి. ఆ స్టైల్స్లో ఏది కావాలంటే ఆ స్టైల్ మనం సెలెక్ట్ చేసుకో. ఇది అన్నిటికంటే బాగుంది కాబట్టి నేను ఇది తీసుకున్నాను, రైట్. ఇలా మనం చార్ట్స్ అనేవి ఇన్సర్ట్ చేయొచ్చు, రైట్. నెక్స్ట్ స్క్రీన్ షాట్. ఏదైనా దీన్ని మొత్తాన్ని స్క్రీన్ షాట్ తీసుకోవాలి. స్క్రీన్ క్లిప్పింగ్, స్క్రీన్ని క్లిప్ చేయడం, రైట్. దాన్ని ఇక్కడికి వచ్చేస్తుంది. ఇలా స్క్రీన్ క్లిప్ చేయడం కూడా మనకి ఇన్సర్ట్ ట్యాబ్లో ఆప్షన్ ఉంది. తర్వాత ఏమైనా ఆన్లైన్ వీడియోస్ ఇన్సర్ట్ చేయాలి, ఏమైనా ఆన్లైన్ వీడియోస్ డాక్యుమెంట్లో ఇన్సర్ట్ చేయాలంటే మనం దాన్ని ఎక్కడ కావాలంటే అక్కడ, సపోర్టెడ్ వీడియో ప్రొవైడర్స్ యూట్యూబ్లో కానీ స్లైడ్ షేర్లో కానీ వీటన్నిటిలో ఏదైతే జస్ట్ లింక్ ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్ వీడియో కూడా మనం అంతకుముందు మనం ఓన్లీ ప్రెజెంటేషన్స్లో యాడ్ చేసేవాళ్ళం, ఇప్పుడు డైరెక్ట్గా వీడియోస్ యాడ్ చేసుకోవడానికి మనకి ఇన్సర్ట్ ట్యాబ్లోనే ఆప్షన్ వచ్చేసింది. తర్వాత లింక్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లింక్స్ ఉన్నాయి. ఇన్సర్ట్ లింక్ ఏదైతే హైపర్ లింక్ ఉంటుందో, సపోజ్ నేను ఇక్కడ ఒక హైపర్ లింక్ ప్లేస్ చేద్దాం అనుకుంటున్నా. ఏమని? సో నేను సింపుల్గా డెస్క్టాప్ మీద ఉన్నటువంటి ఒక ఫోల్డర్కి ఫోల్డర్ అండ్ డెస్క్టాప్, ఫోల్డర్ అండ్ డెస్క్టాప్, ఏదో ఒక ఫోల్డర్ అండ్ డెస్క్టాప్. సో దీన్ని సెలెక్ట్ చేసేసి నేనేం చేశాను, ఇన్సర్ట్ లింక్ హైపర్ లింక్ దేనికి చేస్తున్నాను, సైబర్ సెక్యూరిటీ అనే దానికి లింక్ చేశాను. ఓకే, రైట్. ఎప్పుడైతే నేను కంట్రోల్ పట్టుకొని దీన్ని క్లిక్ చేస్తానో, కంట్రోల్ ప్లస్ క్లిక్, డైరెక్ట్గా ఆ ఫోల్డర్ సైబర్ సెక్యూరిటీ ఫోల్డర్ ఓపెన్ అయింది, రైట్. నెక్స్ట్ బుక్ మార్క్. బుక్ మార్క్ అంటే ఏంటి సార్? ఏదైతే డాక్యుమెంట్లో ఏదైతే నేమ్డ్ పార్ట్ ఉంటుందో, ఇది దీనికి ఒక పేరు పెట్టుకోవడం. ఏదైతే డాక్యుమెంట్లో ఉన్నటువంటి ఒక లొకేషన్, లేకపోతే ఒక 3-4 పేజీలు కావచ్చు, లేకపోతే ఒక పర్టికులర్ లైన్ కావచ్చు, లేకపోతే పర్టికులర్ టేబుల్ కావచ్చు, ఏదైనా ఒక పేరు పెట్టుకోవడం, నాకు నచ్చినటువంటి పేరు. దీన్ని ఏమంటున్నాను నేను, జస్ట్ ఇంట్రడక్షన్ అంటున్నాను. దీనికి ఏమైనా పేరు పెట్టాను, ఇంట్రడక్షన్ టు 5. సో దీన్ని ఏం చేస్తాను ఇప్పుడు, నేమా లొకేషనా? నేమ్. స్పేస్లు యాక్సెప్ట్ చేయదు, సో ఏం చేస్తున్నాం, ఇంట్రడక్షన్ అని ఇచ్చేసాను అంతే, రైట్. యాడ్. సో ఇంక ఇప్పుడు దీని పేరేంటి, ఇంట్రడక్షన్. ఇప్పుడు సార్ దేనికి సార్, వాట్ ఈస్ ద యూజ్ సార్? దీనికి ఇచ్చా మీరు బాగానే ఉంది సార్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్? నేను ఇప్పుడు హైపర్ లింక్ పెడుతున్నాను. దేనికి? ఇంట్రడక్షన్ అనే దానికి. ఇక్కడ పేరు ఏమైనా పెట్టుకోవచ్చు మీరు, లింక్ ఇచ్చేటప్పుడు ఇంట్రడక్షనే పెట్టకర్లా, ఇంట్రో అనైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అనమాట, నేమ్ యూజర్ డిఫైన్డ్. సో ఈ ఇంట్రడక్షన్కి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను లింక్ ప్రొవైడ్ చేస్తున్నా, ఇన్సర్ట్ లింక్. ఏం లింక్? ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్. ఏంటది? ఇంట్రడక్షన్. బుక్ మార్క్లో ఇంట్రడక్షన్ దానికి పెట్టేస్తున్నా, లేకపోతే డైరెక్ట్గా ఇక్కడ డైరెక్ట్ బుక్ మార్క్ ఆప్షన్ ఉంటుంది, బుక్ మార్క్లోనే ఇంట్రడక్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, రైట్. నేను ఇంట్రడక్షన్ ఇచ్చేసాను. ఇప్పుడు ఎప్పుడైతే దీన్ని క్లిక్ చేస్తానో, ఇంట్రడక్షన్ ఎక్కడ ఉంది, ఈ డాక్యుమెంట్లోనే ఉంది. సో క్లిక్ చేయగానే ఏమవుతుంది, ఇంట్రడక్షన్ ఎక్కడైతే ఉందో ఆ లొకేషన్కి డైరెక్ట్గా వెళ్ళిపోయింది. ఇలా ఒక డాక్యుమెంట్లో ఉన్నటువంటి ఒక లొకేషన్కి నేమ్ పెట్టేసి దాన్ని హైపర్ లింక్ ఇవ్వడానికి మనకి బుక్ మార్క్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. తర్వాత క్రాస్ రిఫరెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ టేబుల్ ఉంది, ఈ టేబుల్కి నేను ఏం చేస్తున్నాను, మనకి ఇన్సర్ట్ క్యాప్షన్ ఉంటుంది, పేరు పెట్టుకోవడం. టేబుల్ 1 అని ఒక పేరు పెట్టాను, ఏమైనా పేరు పెట్టుకోవచ్చు ఆ క్యాప్షన్. నేను టేబుల్ 1 అలానే ఉంచాను. ఇప్పుడు నేను అది థర్డ్ పేజ్లోనా ఏమో ఉంది, నేను ఇప్పుడు 5th పేజ్లో ఉన్నా. 5th పేజ్లో నేను దానికి రిఫరెన్స్ పెడదాం అనుకుంటున్నా. ఏమని రిఫరెన్స్? ఇక్కడ నేనేం టైప్ చేయకర్లా, డైరెక్ట్ క్రాస్ రిఫరెన్స్. దేనికి? వీటన్నిటికీ క్రాస్ రిఫరెన్స్ పెట్టుకోవచ్చు. నెంబర్డ్ ఐటమ్, హెడ్డింగ్, బుక్ మార్క్, ఫుట్ నోట్కి. నాకేంటి, టేబుల్ ఉంది. ఏ టేబుల్? టేబుల్ 1కి నేను ఇక్కడ క్రాస్ రిఫరెన్స్ పెట్టుకోవాలి. క్లోజ్ చేశాను. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ క్రాస్ రిఫరెన్స్ టేబుల్ 1కి వచ్చింది. ఇప్పుడు దీన్ని క్లిక్ చేయగానే టేబుల్ 1కి వెళ్తుంది. ఓకే, అవి పిక్చర్స్ కావచ్చు, ఇమేజెస్ కావచ్చు, హెడ్డింగ్స్ కావచ్చు, ఏవైతే ఇక్కడ క్రాస్ రిఫరెన్స్లో మెన్షన్ చేసినటువంటి ఏవైనా కూడా, టేబుల్ కావచ్చు, ఫిగర్ అంటే పిక్చర్, ఈక్వేషన్ అవ్వచ్చు, ఫుట్ నోట్ అవ్వచ్చు, ఎండ్ నోట్ అవ్వచ్చు, బుక్ మార్క్ అవ్వచ్చు. బుక్ మార్క్ కూడా మనం క్రాస్ రిఫరెన్స్ పెట్టుకోవచ్చు. ఎలా సార్? మనకి ఇందాక బుక్ మార్క్ పేరు ఏమని చెప్పండి, ఇంట్రడక్షన్ ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడికి వెళ్ళి క్రాస్ రిఫరెన్స్. ఈసారి దేనికి పెట్టుకుందాం, బుక్ మార్క్. ఏ బుక్ మార్క్? ఇంట్రడక్షన్, ఇన్సర్ట్. సో ఇక్కడ దీన్ని క్లిక్ చేయగానే ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడైతే బుక్ మార్క్ ఉందో అక్కడ ఏముందో ఆటోమేటిక్ ఇక్కడ కూడా అదే ఇన్సర్ట్ అవుతుంది. మీరు క్లిక్ చేయగానే ఇంట్రడక్షన్కి వెళ్ళిపోయింది. ఏ పేజ్లో? మనం 5th పేజ్ నుంచి 3rd పేజ్కి వచ్చేసాం. ఇలా మనం డిఫరెంట్ నేమ్డ్ పార్ట్స్, ఏవైతే నెంబర్డ్ ఐటమ్ కావచ్చు, బుక్ మార్క్ కావచ్చు, ఫుట్ నోట్, ఎండ్ నోట్, పిక్చర్ కావచ్చు, పిక్చర్ అంటే ఫిగర్, టేబుల్ కావచ్చు, వీటన్నిటికి కూడా మనం క్రాస్ రిఫరెన్స్ పెట్టుకోవచ్చు. అదే డాక్యుమెంట్లో ఉంటుంది అనమాట క్రాస్ రిఫరెన్స్. బుక్ మార్క్ కూడా అంతే. తర్వాత కామెంట్ అని ఉంది. సార్ ఏంటి సార్ కామెంట్? ఏదైనా దానికి సంబంధించిన ఏదైనా నోట్స్ రాసుకోవాలి, ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ రాసుకోవాలి, దానికి సంబంధించి మనం ఇలా కామెంట్లో రాసుకుంటాం అనమాట.
సపోజ్ నేను దీన్ని ఏమని పెట్టుకుంటున్నానంటే క్రాస్ రిఫరెన్స్ అని పెట్టాను. క్రాస్ రిఫరెన్స్ దాన్ని ఎంటర్ చేస్తాను, క్లోజ్. ఇప్పుడు దీన్ని చూడాలనుకుంటే చూడొచ్చు, లేకపోతే హైడ్ చేయాలంటే హైడ్ కూడా చేసుకోవచ్చు. రైట్? ఎలా మనకి ఎక్కడ ఉంటుంది ఆప్షన్? రిఫరెన్సెస్లో, రివ్యూలో. సో షో కామెంట్స్ ఉంది కదా, దీన్ని మనం హైడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ కామెంట్ ఏంటా కామెంట్? క్రాస్ రిఫరెన్స్. రైట్? ఇక్కడ టేబుల్ 1కి కామెంట్ ఉంది, ఆ కామెంట్ ఏంటి? క్రాస్ రిఫరెన్స్ అని కామెంట్ పెట్టుకుంటాం. దీన్ని మనం అన్హైడ్ చేసేసుకోవచ్చు. రైట్? ఇలా కామెంట్స్ అనేవి మనం ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. రైట్. నెక్స్ట్ మనకి నెక్స్ట్ ఆప్షన్ ఏముంది? కామెంట్ అయిపోయింది, హెడర్. ఈ హెడర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడర్స్ ఉంటాయి. రైట్? మోర్ హెడర్స్ ఫ్రమ్ office.com, ఎడిట్ హెడర్, ఉన్న హెడర్ తీసేయాలంటే ఎలా? ప్రతి పేజీలో టాప్లో ఒకటే రిపీట్ అవ్వాలి. నాకు ప్రతి పేజీలో టాప్లో క్రియేటివ్ అకాడమీ అని రిపీట్ అవ్వాలి. క్రియేటివ్ అకాడమీ. సో ఏమవుతుంది, నేను ఇంకా టైప్ చేసే పని లేదనమాట. ప్రతి పేజీలో ఆటోమేటిక్గా క్రియేటివ్ అకాడమీ వచ్చేస్తుంది. రైట్? ఇలా ప్రతి పేజీలో టాప్లో ఏదైతే రిపీట్ అవ్వాలో దాన్ని ఏమంటామంటే హెడర్ అంటాం. ప్రతి పేజీలో బాటంలో ఏదైతే రిపీట్ అవ్వాలో దాన్ని ఏమంటామంటే ఫుటర్ అంటాం. ఫుటర్ అనేది డౌన్ సైడ్ ఉంటుంది, హెడర్ అనేది టాప్లో ఉంటుంది అనమాట. రైట్? నెక్స్ట్ ఫుటర్ డౌన్ సైడ్ ఉంటుంది. ఇలానే మనకి ఇంకా ఆప్షన్స్ ఏముంటాయి సపరేట్గా? సో ఎలా అయితే హెడర్ని సపరేట్ ఫర్ ఆడ్ పేజ్, ఈవెన్ పేజ్కి కూడా ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఈవెన్ పేజ్కి, ఆడ్ పేజ్కి సపరేట్ హెడర్ పెట్టుకోవచ్చు. రైట్? సో ఆడ్ పేజ్కి, ఈవెన్ పేజ్కి ఒక హెడర్, ఆడ్ పేజ్కి ఒక హెడర్, ఇలాంటివన్నీ కూడా మనం హెడర్ అండ్ ఫుటర్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి, చూడండి ఒకసారి. తర్వాత ఫుటర్లో చెప్పాను కదా, డౌన్ సైడ్ ఏదైతే డౌన్ సైడ్ పేజ్ నెంబర్స్ కావచ్చు, లేకపోతే ఇంకా బుక్కి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ కావచ్చు, అలాంటివన్నీ కూడా డౌన్ సైడ్ రాసుకోవడానికి మనం ఏం వాడతామంటే ఫుటర్ వాడతాం. రైట్? తర్వాత ఈ హెడర్ ఇన్సర్ట్ చేసిన, ఫుటర్ ఇన్సర్ట్ చేసిన, ఇన్సర్ట్లో ఏదో ఒక ఏ ఆప్షన్ క్లిక్ చేసినా దానికి సంబంధించినటువంటి ఫార్మాట్ ఆప్షన్స్ వస్తే వాడన్నిటిని మనం వాడుకోవచ్చు. తర్వాత పేజ్ నెంబర్ ఎక్కడ కావాలంటే టాప్ ఆఫ్ ద పేజ్లో కావాలంటే టాప్ ఆఫ్ ద పేజ్లో, బాటమ్ ఆఫ్ ద పేజ్లో కావాలంటే బాటమ్ ఆఫ్ ద పేజ్లో, పేజ్ మార్జిన్స్లో కావాలంటే పేజ్ మార్జిన్స్లో, ఇక్కడ కావాలంటే ఇక్కడ, టాప్ ఆఫ్ ద పేజ్లో కావాలంటే టాప్ ఆఫ్ ద పేజ్లో, ఎక్కడ కావాలంటే ఎక్కడ మనం పేజ్ నెంబర్ ఇన్సర్ట్ చేసుకోవాలంటే పేజ్ నెంబర్ ఆప్షన్ ఉంటుంది. అలా కాదు సార్ నాకు టెక్స్ట్ బాక్స్ సపరేట్గా కావాలి సార్, ఉన్నటువంటి బాక్స్ కాదు, టెక్స్ట్ బాక్స్ సపరేట్ టెక్స్ట్ బాక్స్ కావాలంటే ప్రీడిఫైన్డ్ స్టైల్స్తో ఉన్నటువంటి టెక్స్ట్ బాక్స్ అయినా తీసుకోవచ్చు. లేకపోతే మీరు ఇన్సర్ట్ ట్యాబ్లో మీరు ఓన్గా డ్రా టెక్స్ట్ బాక్స్ అని తీసుకొని ఎక్కడైనా మీరు టెక్స్ట్ బాక్స్ తీసేసుకోవచ్చు. ఇలా కూడా మనకి టెక్స్ట్ బాక్స్లో ఎప్పుడైనా ఇమేజెస్ అన్నప్పుడు ఇమేజెస్ మీద ఏదైనా రాయాలి, లేదా ఏదైనా ఆబ్జెక్ట్ ఉంది ఆబ్జెక్ట్ మీద ఏదైనా రాయాల్సినప్పుడు ఇలాంటి టెక్స్ట్ బాక్స్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయి. తర్వాత క్విక్ పార్ట్స్. ఏంటి సార్ ఈ క్విక్ పార్ట్స్ అంటే, మనకి ఆటోమేటెడ్ టెక్స్ట్ ఏదైతే ఉంటుందో ఆటో టెక్స్ట్ ఏదైనా జనరేట్ చేయాలి, లేకపోతే డాక్యుమెంట్ ప్రాపర్టీ అంటే కామెంట్ ఏదైనా కావచ్చు, మేనేజర్ కావచ్చు, కీవర్డ్స్, సబ్జెక్ట్, టైటిల్ ఇలాంటివి ఏదైనా మెన్షన్ చేయాలంటే డాక్యుమెంట్ ప్రాపర్టీ. సపోజ్ ఇక్కడ నేను టైటిల్ ఇన్సర్ట్ చేయాలి, ఇది ఏమవుతుంది ఒక ప్రాపర్టీ లాగా ఇన్సర్ట్ అయింది. చూడండి ఇక్కడ మీరు ఎప్పుడైతే ఇక్కడ హోల్డ్ చేస్తారో మనకి ఈజీగా అది ఒక ప్రాపర్టీ అని మనకి ఈజీగా అర్థమవుతుంది. అలా ఇన్సర్ట్ చేయడానికి మనం ఏం తీసుకుంటాం అంటే క్విక్ పార్ట్స్ తీసుకుంటాం. అలానే ఫీల్డ్, ఏదైనా అడ్రస్లో ఒక ఫీల్డ్ బిబ్లియోగ్రఫీ కావాలి. సో బిబ్లియోగ్రఫీ దేర్ ఆర్ నో సోర్సెస్ ఇన్, ఆల్రెడీ ఏదైనా సోర్సెస్ ఉంటే ఇక్కడ మనకి సోర్స్ బిబ్లియోగ్రఫీ లేదు కాబట్టి రాలేదు. ఇప్పుడు ఫీల్డ్ తీసుకొని ఏం తీసుకుందాం, అడ్రస్ బ్లాక్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే డేట్ తీసుకుందాం. రైట్? డేట్ ఇన్సర్ట్ చేయాలి. ఇలా ఏదైనా ఉన్నటువంటి ఫీల్డ్స్ ఏదైతే ఉన్నాయో, డాక్యుమెంట్ రిలేటెడ్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అవి మనకి క్విక్ పార్ట్స్లో ఫీల్డ్లో ఉంటాయి. ఇప్పుడు డేట్ ఇన్సర్ట్ చేసాం, ఇంకేమున్నాయి ఆప్షన్స్? సో ఏవైతే మెయిల్ మెర్జ్కి సంబంధించి ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఆప్షన్స్ అనికి సంబంధించి ఫీల్డ్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. వాటన్నిటిని మనం పూర్తిగా అన్ని ట్యాబ్స్ నేర్చుకున్న తర్వాత మనం ఒకసారి దీన్ని కానీ ఓపెన్ చేస్తే డెఫినెట్గా ఏ ఫీల్డ్ మెయిల్ మెర్జ్కి సంబంధించింది, ఏది రిఫరెన్సెస్ ట్యాబ్కి సంబంధించింది, ఏది ఇన్సర్ట్ ట్యాబ్కి సంబంధించింది, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు అనమాట. తర్వాత మనకి వర్డ్ ఆర్ట్, ఏదైనా టెక్స్ట్ని ఆర్టిస్టిక్ స్టైల్లో రాయాలి. సపోజ్ నేను ఇక్కడ రాజు అని టైప్ చేశాను. ఇలా వర్డ్ ఆర్ట్ మనం ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్లో
వర్డ్ ఆర్ట్ ఆప్షన్ ఉంటుంది. అలానే నేను ఏదైతే ఒక టెక్స్ట్ ఏదైనా టైప్ చేశాను, సపోజ్ ఇక్కడ నేను క్రియేటివ్ అకాడమీ అని టైప్ చేస్తున్నాను. ఏమని టైప్ చేస్తున్నాను? క్రియేటివ్ అకాడమీ. ఈ క్రియేటివ్ అకాడమీ టైప్ చేసి నేనేం చేస్తున్నానంటే మొత్తాన్ని సెలెక్ట్ చేశాను. రైట్, సెలెక్ట్ చేసి ఇప్పుడు డ్రాప్ క్యాప్ తీసుకుంది. ఏమవుతుంది? ఫస్ట్ లెటర్ క్యాపిటల్. ఇలా ఏదన్నా మనం తీసుకోవాలంటే ఏం తీసుకుంటామంటే, మనకి మెజారిటీ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ లో ఫస్ట్ పేజ్ ఇలానే ఉంటుంది, డ్రాప్ క్యాప్ తో ఉంటుంది. ఇలాంటిది ఏదైనా స్టైల్ కావాలంటే మీరు డ్రాప్ క్యాప్ తీసుకోవచ్చు. అలానే ఏదైనా సిగ్నేచర్ లైన్ కావాలి మీకు, ఆ సిగ్నేచర్ లైన్ ఏదైనా ఇన్సర్ట్ చేయాలంటే సజెస్టెడ్ సైనర్. సైనర్ ఎవరు? రైట్, సజెస్టెడ్ సైనర్ టైటిల్ ఏంటి? మేనేజర్. రైట్, ఈమెయిల్ అడ్రస్ ఏంటి? అలో ద సైనర్ టు యాడ్ కామెంట్స్ టు సైన్ డైలాగ్. ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసి మనం ఇన్సర్ట్ చేయగానే ఏమైపోయింది? ఇలా ఏదైనా సిగ్నేచర్ లైన్ ఏదైనా ఇన్సర్ట్ చేయాలంటే మనం సిగ్నేచర్ లైన్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. డేట్ అండ్ టైం ఏ ఫార్మాట్ లో కావాలంటే ఆ ఫార్మాట్ లో డేట్ అండ్ టైం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఏదైనా ఆబ్జెక్ట్ ఇన్సర్ట్ చేయాలి, అడోబ్ పీడిఎఫ్ డాక్యుమెంట్, ఎక్సెల్ డాక్యుమెంట్, పవర్ పాయింట్, అదేదైనా ఇక్కడ ఇన్సర్ట్ చేయాలంటే మనం ప్యాకేజ్ కానీ, పిక్చర్ కానీ, వర్డ్ ప్యాడ్ డాక్యుమెంట్ కానీ ఇవన్నీ ఇన్సర్ట్ చేయాలంటే క్రియేట్ ఫ్రమ్ ఫైల్ కానీ, క్రియేట్ న్యూ కానీ, ఈ ఆప్షన్స్ అన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఇన్సర్ట్ చేయొచ్చు. అలానే మ్యాథమెటిక్స్ ఈక్వేషన్స్, కెమికల్ ఈక్వేషన్స్, ఏ ఈక్వేషన్ దీన్ని ఇంకా మనకి నచ్చినట్లుగా మనం మోడిఫై చేసుకోవచ్చు. రైట్, డిఫరెంట్ ఎప్పుడైతే ఈక్వేషన్ ఇన్సర్ట్ చేసామో ఈక్వేషన్ రిలేటెడ్ ఆప్షన్స్ కూడా వచ్చాయి. ఆప్షన్స్ లో మనకి ఏది కావాలంటే అది మనం సింబల్, ఏది కావాలంటే అది మనం యాడ్ చేసుకోవచ్చు. సింపుల్ గా మన వర్క్ అంతా కూడా మనం సింపుల్ గా కంప్లీట్ చేసుకోవడానికి ఆప్షన్స్ అన్ని కూడా ఈ ఎక్స్ట్రా వర్చువల్ ట్యాబ్స్ ఏవైతే ఈక్వేషన్ ఇన్సర్ట్ చేయగానే మనకి యాడ్ అయ్యాయో వాటి ద్వారా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. అలానే ఉన్నటువంటి సింబల్స్, మన కీబోర్డ్ లో ఉన్నటువంటి సింబల్స్ సరిపోలేదు, ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా సింబల్స్ కావాలి. ఆ సింబల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సింబల్స్ మనకి ఏ ఫార్మాట్ వి కావాలి? యాసీ ఫార్మాటా, యూనికోడ్ ఫార్మాటా, రైట్, యాసీ డెసిమల్, ఇలాంటివి ఏవైతే డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయో ఆ కేటగిరీస్ లో మీకు ఏ కేటగిరీ కావాలంటే ఆ కేటగిరీలో ఏ సింబల్ కావాలంటే ఆ సింబల్ మీకు అవైలబుల్ గా ఉంటుంది. జస్ట్ దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవడం. ఇలా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అన్ని కూడా వర్డ్ ఇన్సర్ట్ ట్యాబ్ లో ఉంటాయి. ప్రతి మెజారిటీ ఆఫ్ ఆప్షన్స్ ఇన్సర్ట్ ట్యాబ్ లో ఉన్నటువంటి మెజారిటీ ఆఫ్ ఆప్షన్స్ కి ఎప్పుడైతే ఆ పర్టికులర్ ఆప్షన్ మనం యూజ్ చేసి ఏదైనా పిక్చర్, ఏదైనా షేప్ ఇప్పుడైతే మనం ఇన్సర్ట్ చేస్తామో దానికి కరెస్పాండింగ్ గా ఎడిట్ చేయడానికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ అన్ని కూడా ఫార్మాట్ ట్యాబ్ లో వచ్చేస్తే వాటిని యూజ్ చేసుకొని ఇంకా ఎఫెక్టివ్ డిజైన్స్ తో మనం డాక్యుమెంటేషన్ కంప్లీట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.